శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ధనుస్సు రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఒక విధంగా ఈ నెల ప్రారంభంలో పంచమ స్థానంలోకి బుధ గురుల సంచారం, అలాగే గురువు భరణి నక్షత్ర ప్రవేశం, ఇవన్నీ జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్ట యోగాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గతంలో ఉన్నటువంటి వివాహ సమస్యలు ఉన్నా అవి పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నా తిరిగి ఒక చోటకి చేరే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీరు అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్ లాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తుంటే అవి ఈ పక్షంలో మరి మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి మార్పులు, ట్రాన్స్ఫర్లు, బదిలీలు మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది. అలాగే మరి విజయస్థానమైనటువంటి తృతీయ స్థానంలో శని కుజ గ్రహాల సంచారం అన్నది జాతకుడు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధికరమైనటువంటి మార్పులు కావలసిన వారంటే మిత్రుల సహకారంతో కానీ బంధుమిత్రుల సహకారంతో కానీ సంపూర్ణంగా వృత్తిని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడం, ఇది ముఖ్యంగా సేవా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, మరి లాభం లేకుండా దేశానికో సంఘానికో సొసైటీకో సేవ చేస్తున్న వాళ్ళకి ఇది మంచి ప్రోత్సాహకరంగాను అభివృద్ధికరంగాను ఉండే అవకాశం ఉంది. అలాగే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు అంటే దేహ దారుఢ్యాన్ని ఉపయోగించి నేవీ సంబంధించింది, పోలీస్ సంబంధించింది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, మిలిటరీ యూనిఫారం వేసుకొని అన్ని రకాల ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్తో అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి కుజగ్రహం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. ఖచ్చితంగా మరి శనితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితం రావడం జరుగుతుంది. దాని తర్వాత టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఇండస్ట్రీస్ పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్నటువంటి పనిచేస్తున్న వారి సహకారంతో, మీ అసిస్టెంట్ సహకారంతో కూడా విజయవంతంగా మరి ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించడం కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద 5వ స్థానం ఉండడం బాగోవడం వల్ల మీ సంకల్పంతో, మీ ఆలోచనతో, మీ మేధస్సుతో మరి జరిగిపోయినటువంటి కాలాన్ని తిరిగి పరిగెట్టించడం, ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించడం జరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా చాలా హ్యాపీ, అనుకూలంగా ఉంది, బాగుంది. ఇక దాని తర్వాత శుక్రుడు చతుర్థ స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా 6, 11 స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు ఒక ₹1,00,000 అప్పు తెస్తే అది ₹1,00,00,000 అవుతుంది. మీరు మర్చిపోయి దాన్ని అలాగే డ్రాగన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రయత్నం కూడా ఎలా ఉంటుందంటే కొత్తగా రుణ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి విశేషంగా రుణ ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇబ్బంది ఉంటుంది. అంటే ప్రస్తుతం ఏంటంటే మీరు ఈ రుణ ప్రయత్నం ద్వారా ఒక గృహాన్ని కానీ, ఖరీదైనటువంటి వాహనాన్ని కానీ, విలాసవంతమైనటువంటి గృహాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఈ రోజుల్లో రుణం చేయకుండా ఏ వస్తువు అంటే ఇలాంటి పెద్ద పెద్ద గృహాలు, వాహనాలు కొనడం కష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మరి ఏదన్నా మీరు ఒక మంచి గృహాన్ని కొనడం జరుగుతుంది. ఇలా వాహనాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. సో అలాగే మరి భాగ్యాధిపతి 4లో ఉండడం వల్ల మీకు పెద్దవారి ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిని దాన్ని ఆధునీకరించడం, అంటే ఆ బిల్డింగ్ పడగొట్టి కొత్తగా కట్టడం కానీ, లేదంటే దానికే అదనపు హంగులు సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మరి భాగ్యాధిపతి మరి 4లోకి రావడం వల్ల కొంత ఆస్తి కూడా మీ పేరులో ట్రాన్స్ఫర్ అవ్వడం, మీకు పెద్దవాళ్ళు బహుమతిగా కానీ
మీకు రావాల్సింది మీ పేరుని పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. దానికి మీరు దాన్ని చక్కగా డెవలప్మెంట్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం మరి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో మీరు వయసులో పైబడిన వారైతే మీకు, లేదంటే మీ తండ్రి గారికి మరి ఈ రవి రాహు కలిసి ఉండడం వల్ల, అంటే పితృదోషం లాంటిది ఏర్పడడం వల్ల, పితృదేవతల యొక్క ఆగ్రహంతో మీకు, అంటే మీ కుటుంబంలో ఒకరికి, పెద్దవారికి, యజమానికి సడన్గా హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే శుక్రుడు రాహు కలిసి ఉండడం వల్ల ఒక అపకీర్తి కానీ, ఒక బ్యాడ్ నేమ్ కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పడే అవకాశం ఉంది. అది ఇందాక మనం అనుకున్నట్టు చిన్న సమస్య, చిన్న పొరపాటు ఏవైనా చేసి ఉంటే ఖచ్చితంగా అది పెద్దదిగా మారి మీ మీద అభండాలు వేసే అవకాశం ఉంది. అది కొంతవరకు మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు అపకారం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దదిగా అభండాలుగా చేసి మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత నిజాయితీగా ఉంటారో మరి ఏదో విధంగా మీ యొక్క అపోజిషన్ పార్టీ వాళ్ళవచ్చు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో అటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్త పడడం మంచిది. అంటే ముఖ్యంగా ఈ రాశిలో పబ్లిక్తో రిలేషన్ ఉన్నటువంటి వృత్తుల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అది రాజకీయ రంగం అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, అలాగే ప్రవచనాలు మొదలగు సెలబ్రిటీస్గా ఉంటూ ఉంటారు. ఈ సెలబ్రిటీస్కి ఏమవుతుందంటే వాళ్ళు ఏదో పొరపాటునే ఏదో బార్లో కనపడినా పెద్ద బ్యాడ్ చేస్తూ ఉంటారు, ఏదో ఎవరితో మాట్లాడినా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఈ కారణం వల్ల మరి అలాగా మంచి నేమ్తో మంచిగా ఉందాం అనుకున్న వాళ్ళు ఎటువంటి ఇలాంటి చోట్లకి వెళ్లకుండా ఉండడం, అటువంటి స్నేహితులతో పరిచయం ఉన్నా కూడా కలకుండా ఉండడం చాలా మంచిది. పొరపాటున ఫోన్లో మాట్లాడినా ట్యాప్ చేసి ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదన్నా మాట్లాడినప్పుడు, వ్యవహరించేటప్పుడు, ఎవరింటికన్నా భోజనంకి వెళ్ళినప్పుడు, ఏదన్నా బార్లో కూర్చున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే చిన్న ఇబ్బంది మిమ్మల్ని పెద్ద ఇబ్బందిగా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం అమ్మవారి ఆరాధన, అలాగే దుర్గా అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి పరిహారమై మంచిగా మారే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా మనకి నూతన సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తారీఖున రావడం జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా కొత్త పంచాంగం వచ్చినప్పుడు ప్రతి ఉగాది సంవత్సర ప్రారంభంలో ఆ పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు, మంచి చెడ్డలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత జాతకులకి ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా చెడు గ్రహాల ప్రభావం మీ మీద ఉంటే ఆ ఉగాది రోజు ఆ పంచాంగ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆ చెడ్డగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉగాది నాడు మీరు తిన్నటువంటి ఉగాది పచ్చడిలో ఏ విధంగానైతే పులుపు, ఉప్పు, తీపి ఈ షడ్రుచులు లాంటివన్నీ అందులో ఉంటాయో, అలాగే గ్రహాలు కూడా మనకి మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలు, ఉపకారం చేసే గ్రహాలు అన్నీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రుచుల్లాగే ఈ గ్రహాలు కూడా వాటి స్థాయిని బట్టి జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. సో మరి అదే ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి తిని ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మీకు కంపల్సరిగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా మారి, అంటే మీరు గ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల, ఒక విధంగా గ్రహాలతో పరిచయం చేసుకోవడం వల్ల అవి చేసే కార్యక్రమాలు వాటి వల్ల మీరు ఉపకారం పొందినా అపకారం పొందినా కూడా అవి మన మంచికే జరుగుతున్నాయి అన్న జ్ఞానం మీకు కలగడం వల్ల కంపల్సరిగా గ్రహాలు మీకు అనుకూలంగానే చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉందనుకుందాం, ఏదో ఏళ్ళనాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ శని జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీకు శని ఇబ్బంది పెడుతున్నాడంటే అతనికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదు. మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలని, మీ దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలు కానీ ఇబ్బందులను కానీ తొలగి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో శని భగవాను చేస్తాడు తప్ప, అంటే ఒక నిజాయితీ అయినటువంటి అధికారులాగా, లేదంటే ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఒక తండ్రిలాగా మిమ్మల్ని దారిలో పెట్టే ప్రయత్నంలోనే గ్రహాలు ప్రవర్తిస్తాయి తప్ప
వ్యక్తిగతంగా గ్రహాలకి మీ మీద ఎటువంటి కోపం కానీ ఏమీ ఉండదు. కాబట్టి మీ చర్యలను బట్టి ఖచ్చితంగా ఈ ఉగాది రోజు మీరు చక్కగా పంచాంగాన్ని వినడం వల్ల, ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల అన్ని గ్రహాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి. అంటే అపకారం చేసే గ్రహాలు కూడా మిమ్మల్ని ఉపకారం చేస్తాయి. టెంపరరీగా బాధ పెట్టినా అవి మీ మంచిగా అనుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహాలు మీతో స్నేహం చేసి మీతో పరిచయం పెంచుకొని మీరు చెప్పినట్టు గ్రహాలు వినడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.